హలో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఫ్రెండ్స్ మనకు వచ్చేసి ఈరోజు ఒక G+1 బిల్డింగ్లో స్లాబ్లో పైపులు అనేది ఏ విధంగా వేసాము, అలాగే స్లాబ్లో మనకు ఎలాంటి కంపెనీ పైపులు వాడాము, ఎలాంటి బాక్సులు వాడాము, ఎన్ని లైట్ ప్యాన్లు ఫ్యాన్ ప్యాన్లు ఏ విధంగా వేయించుకున్నాం అనేది వచ్చేసి మనకి ఈరోజు ఈ వీడియోలో పూర్తిగా సమాచారం అనేది చెప్పడం జరుగుతుంది. మనకు వీడియోని కొత్తగా చూస్తున్న వారు అది సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ను. అలాగే మనకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. మా యొక్క పని కూడా ఏ విధంగా ఉందనేది వచ్చేసి కామెంట్ సెక్షన్లో మాకు కామెంట్ చేయండి. మనకు ఈ బిల్డింగ్లోనే మనకు స్లాబ్లో పైప్ లైన్ వేయడం జరిగింది. చూడండి, ఇది G+1. ఆ పైన మనకు స్లాబ్ అనేది ఈరోజు పోయడం జరుగుతుంది. ఈ బిల్డింగ్లో వచ్చేసి మనకు 2 బెడ్రూమ్లు, కిచెన్, హాలు, అలాగే ఒక డైనింగ్ హాలు, 2 అటాచ్ బాత్రూమ్ ఉండడం జరుగుతుంది. ఇది వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్ ఇల్లు ఫ్రెండ్స్. మనం ఒకసారి పైకి వెళ్ళి చూద్దాం. మనం పైప్ లైన్ ఏ విధంగా వేసాము మీకు పూర్తిగా వివరంగా చెప్తాను. ఇది వచ్చేసి మనకు రైట్ సైడ్ రోడ్ ఉంటుంది. మనం పైకి వెళ్దాం పదండి ఫ్రెండ్స్. మనకు మెట్ల నుంచి ఈ విధంగా పైకి వెళ్దాం. మనం ఫస్ట్ ఫ్లోర్లో డైరెక్ట్ ఫస్ట్ ఫ్లోర్కి వచ్చేసినాం మనం. ఇది చూడండి, ఇది వచ్చేసి మనకు రోడ్ సైడ్ ఉన్న బాల్కనీ. ఇది ఈ రోడ్ సైడ్ ఉన్న బాల్కనీలో వచ్చేసి మనకు ఒక మధ్యలో ఫ్యాన్ బాక్స్, అటొక లైటు ఇటొక లైట్ వేయడం జరిగింది. సెంటర్లో ఫ్యాన్ బాక్స్ పెట్టి చూస్తున్నారు కదా, ఈ విధంగా ఇది మన రోడ్ సైడ్ వేయడం జరిగింది. ఇక్కడ మనకు బోర్ పాయింట్ దగ్గర పాయింట్ పైన వస్తుంది కదా, అక్కడ కూడా వేయడం జరిగింది. ఒకసారి మీరు ఇల్లు అనేది చూడండి ఏ విధంగా ఉన్నదో మొత్తం వచ్చేసి. ఇది మనం మెట్ల సైడ్ ఇంతకుముందు పైకి వచ్చినాం కదా, ఇది వచ్చేసి మనకు మెట్ల సైడు చూసారు కదా. ఈ విధంగా ఫ్యాన్ పక్క పైన ఒక బాక్స్ వేయడం జరిగింది. చూడండి, మనకు వచ్చేసి మనకు ఈ మూలకు మన బోర్ పాయింట్ వస్తుంది కదా, వర్షం కూడా నీళ్ళు వచ్చే మూలకు ఒక పాయింట్ వేసినాము. ఇక్కడ నుండి వచ్చేసి మనకు ముంగటి నుంచి నడుచుకుంటూ ఒకసారి చూపెట్టుకుంటూ వెళ్దాం పోదాం పండి. మా ఆర్చి ముంగట వచ్చేసి ఒక ఫ్యాన్ బాక్స్ వేయడం జరిగింది. ఆ తర్వాత మనకు ఒక పెద్ద వైట్ లైట్ కానీ మన సర్వీస్ లైట్ కానీ పెట్టుకోవడానికి కోసం మనం ముంగట ఆర్చి ముంగట 3 లైట్ పాయింట్ పెట్టడం జరిగింది. చూడండి, ఆర్చి ముంగట ఇక్కడ ఒకటి, అక్కడ ఒకటి, అలాగే అక్కడ ఒక లైట్ పాయింట్ పెట్టడం జరిగింది. మనకు తర్వాత గోడ రిఫ్లెక్షన్ రావడం జరుగుతుంది. అవి చాలా బాగుంటుంది వచ్చేసి. అది ఇక్కడ వచ్చేసి మనకు ఇక్కడ ఒక బాక్స్ తీసుకున్నాము. ఈ బీమ్టు మళ్ళీ ఆ బీమ్టు మన మధ్యలో 2 బాక్సులు వేయడం జరిగింది. ఇక్కడ లైట్ మన పైన లైట్ పెట్టుకోవడానికి ఒక పాయింట్ అనేది ఇచ్చినాం చూశారు కదా. ఇంకో ముందుకైతే మనం వచ్చేసి ఇక్కడ డ్రాప్ దించుకోవడం జరిగింది రైట్ సైడు. ఇది వచ్చేసి మనకి కిచెన్ సైడ్ వచ్చేసి ఒక లైట్ పైన బంగ్లో పైన లైట్ పాయింట్ అనేది కూడా పెట్టడం జరిగింది. ఇది వచ్చేసి మనకి ఇడికి ఓన్లీ ఇక్కడికి స్టాప్ చేయడం జరిగింది. అది వచ్చేసి మన గోడ అనేది ఫుల్ కవర్ అయింది కాబట్టి పెట్టలేదు. ఇది వచ్చేసి మనకు ఆర్చి మనకు రోడ్ సైడ్ నుంచి మనకు వీడియో తీస్తున్నాము. 3 ఫ్యాన్ బాక్సులు వేసుకోవడం జరిగింది. మనకు హాల్లో పొడవు ఉంది హాల్ వచ్చేసి. సెంటర్లో ఒక ఫ్యాన్ బాక్స్, అట్లాస్ట్కు ఇట్లాస్ట్కు ఫ్యాన్ బాక్స్ వేయడం జరిగింది. 3 ఫ్యాన్ బాక్సులు వేసినాము. అది వచ్చేసి కిచెన్ మనకు మెయిన్ లైన్ కలవడం కోసం అనేది అది డైనింగ్ హాల్ది. ఆ డైనింగ్ హాల్లో ఒక డ్రాప్ దించినాం. ఇది వచ్చి ఈ విధంగా ఇక్కడ ఫ్యాన్ బాక్స్ సెంటర్ ఫ్యాన్ బాక్స్, ఇది రూమ్ సెంటర్లో ఇది వచ్చేసి ఒక డ్రాప్ దించుకున్నాం మన బోర్డు కోసం అని. మనం ముందుకు వచ్చినామంటే ఇక్కడ మెయిన్ లైన్ కోసం అని ఈ బాక్స్ వేసుకున్నాము. అది కిచెన్ ఫ్యాన్ బాక్స్. అది కిచెన్ నుంచి అక్కడ మన సెల్ఫ్ సైడ్ ఒకటి దించుకున్నాము. మనకి వంట చేసుకున్న సైడు డైనింగ్ హాల్ నుంచి మనం వచ్చేసి అక్కడ బయట బాల్కనీల లైట్లనే కలుపుకోవడం జరిగింది. అక్కడ డ్రాపులు దించడానికి ఛాన్స్ లేదు. ఇది డైనింగ్ హాల్ బోర్డు కోసం. ఇది మనకు బెడ్రూమ్లో మెయిన్ వెళ్ళడం కోసం చూశారు కదా, అక్కడ బెడ్రూమ్లో ఒక బాక్స్ అనేది ఎక్స్ట్రా బాక్స్ వేసుకోవడం జరిగింది. ఇక్కడ నుంచి మన డైరెక్ట్ బ్రేకర్లో కలుస్తాయి వచ్చేసి. మన బ్రేకర్ అనేది ఈ విధంగా రావడం జరిగింది. చూడండి, మనకు బెడ్రూమ్ కూడా డైనింగ్ హాల్కు ఒక మెయిన్ వెళ్ళడం కోసం ఈజీగా వెళ్ళడం కోసం వేసినది. టీవీ బోర్డు ఇక్కడ వచ్చేసి మనకు ఈ చిల్డ్రన్ బెడ్రూమ్ది, అక్కడ చిల్డ్రన్ బెడ్రూమ్ బాక్స్ అది అటొక డ్రాప్ దించుకోవడం జరిగింది. అలాగే బాత్రూమ్ సైడ్ అటొక బాక్స్ వేసి అటు డ్రాప్ దించుకున్నాము. ఇటు మన సెల్ఫ్లో వచ్చినట్టు ఇటు దించలే చిల్డ్రన్ బెడ్రూమ్లో. ఇది వచ్చేసి మాస్టర్ బెడ్లో 2 ఎక్స్ట్రా బాక్స్లు అనేది వేసుకోవడం జరిగింది. చూడండి, ఇది వచ్చేసి మీ మాస్టర్ బెడ్రూమ్లో మెయిన్ బోర్డు కోసం వేసినాము అటుది. ఇంకా మన చిన్న వర్క్ అనేది ఉండడం జరిగింది. ఇది వచ్చేసి పూజ రూమ్. మనకు పూజ రూమ్లో 2 బాక్సులను వేయడం జరిగింది. పైన సీలింగ్కి 2 లైట్లు వస్తాయి. అలాగే బోర్డు కోసం ఒక లైట్ చేసినాం. అటు మన మందిరం సైడ్ అటు ఎదురుగా వచ్చేసి మనకి ఇది ఎదురుగా వచ్చేసి మందిరం సైడ్ ఒక లైట్ పాయింట్ పెట్టడం కోసం అటు ఒక డ్రాప్ ఇచ్చినాం. మనం ఇంకా వాటర్ అనేది పెట్టుకోవడం కొంచెం చిన్న వర్క్ అనేది ఉన్నది. చూడండి, మనకు పైపులు ఎక్కడెక్కడ ఉన్నాయి అక్కడెక్కడ మన వైర్లు అనేది కూడా కరెక్ట్గా కట్టుకోవాలి మనము. మనకి ఇందులో పైపులు వచ్చేసి మనం సుధాకర్ కంపెనీ 2.0 mm పైపులు వాడడం జరిగింది. అలాగే బాక్సులు వచ్చేసి డైమండ్ కంపెనీ వాడడం జరిగింది. 2.0 వేసుకోవడం ద్వారా మనకు వచ్చేసి పైపులు హెవీగా ఉంటాయి. మనకు అర్బన్ నడిపేటప్పుడు కూడా మనకు పలిగిపోకుండా ఉంటుంది. చూడండి, మన ఇందులో అల్ల 2 ఎక్స్ట్రా బాక్సులనే వేసుకోవడం. తర్వాత సీలింగ్ వస్తుంది కాబట్టి మనకు వైరింగ్ ఈజీగా చేసుకోవడం కానీ 2 బాక్సులు వేసినాము. ఫ్యాన్ బాక్స్ ఒకటి ఇటు ఒక వేసినాము. ఈ విధంగా టైట్గా కట్టుకోవడానికి ట్రై చేయండి. ఈ విధంగా కట్టుకోవడం ద్వారా మనకు పైపులు అనేది కదలకుండా ఉంటాయి. అలాగే బాక్సుల కింద బట్టలు కూడా పెట్టుకోండి, మనకి ఈజీగా దొరుకుతాయి. తర్వాత మన స్లాబ్ చెక్కిపోయిన తర్వాత పైప్ ఎక్కడెక్కడ అనేది అక్కడెక్కడ మనం వచ్చేసి కంపల్సరీ వైర్తో గట్టిగా టైట్గా కట్టుకుంటే మనకు పైపులు కదలకుండా ఉంటాయి. అలాగే మా స్లాబ్లో చాలామంది తిరుగుతారు కదా, అప్పుడు మనకు కదలకుండా ఉంటాయి.
ఈ విధంగా పైపు దగ్గరనే మేము వేయడం జరిగింది. చూడండి ఏ విధంగా వేసాము. ఈ విధంగా వేసుకుంటే మనకు వర్క్ అనేది కరెక్ట్గా ఉంటుంది. ఇది ఫ్రెండ్స్ మన యొక్క వీడియో ఏ విధంగా ఉందో చూడండి. ఇది వచ్చేసి మనకు మెయిన్ బోర్డు. ఇది ఇక్కడ ఒక డ్రాప్ దించుకోవడం జరిగింది. అలాగే డ్రాపుల దగ్గర కూడా ఉసుక ఏ విధంగా పోసుకున్నాము చూడండి. మన తర్వాత డ్రాపులు ఈజీగా దొరుకుతాయి. మనకి ఇది ఓపెన్ స్లాబ్ లాగా ఉంది. ఓపెన్ స్లాబ్ ఉంది కాబట్టి కింద గోడలను ఇంకా కంప్లీట్ చేయాలి. సగం ఇంకా కొంచెం లెంటల పైన కొంచెం గోడలను పెట్టలేదు. అందుకని వచ్చేసి మనం ఈ ఉసుక పోసుకోవడం ద్వారా మనకి ఈజీగా దొరుకుతాయి డ్రాపులు వచ్చేసి. ఇక్కడ వచ్చేసి ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ బోర్డు. ఇటు వచ్చేసి మన ఇక్కడ ఒక బాక్స్ ఎక్స్ట్రా వేసుకున్నాము. అలాగే ఇక్కడ ఒక బాక్స్ ఎక్స్ట్రా వేసుకున్నాము చూడండి. ఈ మన సీలింగ్లో వైరింగ్ అనేది ఈజీగా చేసుకోవచ్చు. ఇది మెయిన్ బోర్డు కోసం దించుకున్నాము. స్విచ్ బోర్డు కోసం ఒక పాయింట్. ఇక్కడ వచ్చేసి మనకు బ్రేకర్ పాయింట్ వస్తుంది చూడండి. ఒకసారి పైప్ ఏ విధంగా ఉంది. పైన ఫ్లోర్ కోవడానికి ఒక పాయింట్ అనేది పెట్టుకున్నాము. ఇక్కడ వచ్చేసి మనకు రెండు మెయిన్లు రావడం జరిగింది. వచ్చేసి మనకు చిల్డ్రన్ బెడ్రూమ్ సైడ్ రైట్ సైడ్ కూడా దించుకున్నాము. ఇది మనకు మెట్లకు ముంగట రోడ్ సైడ్ బాల్కనీ చూపెట్టాను కదా. ఫ్యాన్ బాక్స్ ఒకటి డిష్ వైర్ కోసం ఒక పైప్ అయిన బయటకు పెట్టడం జరిగింది చూడండి. ఈ విధంగా బయటకు వేసుకొని మనం బయట సైడ్ టేప్ వేసుకుంటే సరిపోతుంది. ఇది ఫ్యాన్ బాక్స్ వేసుకున్నాం సెంటర్లో. అలాగే ఇక్కడ ఒక లైట్ పాయింట్ వేసుకున్నాము. ఇది వచ్చేసి మన వర్షం కొట్టిన ఇక్కడ లాస్ట్కి వచ్చేసి మనకి ఇక్కడ లాస్ట్కి ఒక బాక్స్ వేసుకోవడం జరిగింది. మన వర్షం కొట్టిన నీళ్ళు వస్తాయి కాబట్టి దానికోసం మనం ముందుగానే ఇటుకలు పెట్టుకోవడం జరిగింది. ఇది వచ్చేసి మనకు 4 ఇంచుల పైప్ వస్తుంది. అక్కడ వచ్చి 75 పైప్ అక్కడ మనకి స్లాబ్ నీళ్ళు మొత్తం అనేది ఆ మూలకి వెళ్ళి అందులో నుండి కింద కలుస్తుంది. మన కింద లైన్ అనేది కలుపుకోవడం జరుగుతుంది. ఇది అనేది పైకి వెళ్తుంది మనకు. తర్వాత ఇంకో ఫ్లోర్ కట్టుకున్న వరకు అనేది. ఇది ఫ్రెండ్స్ మన యొక్క వీడియో అనేది ఏ విధంగా మన యొక్క వర్క్ కూడా ఏ విధంగా ఉందనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మొత్తం వర్క్ అనేది ఫినిష్ అయింది. దాని గురించి మీకు ఓన్లీ ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం అనేది చేసి ఈ వీడియో చేయడం జరిగింది. ఇది మన యొక్క వీడియో వచ్చేసి ఫ్రెండ్స్. ఈరోజు వీడియో వచ్చేసి మరొక వీడియోతో మేము ముందుకు వస్తాం ఫ్రెండ్స్.